రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అశాంతి నెలకొంది. శాంతి భద్రతలకు సంబంధించి అసలు పూర్తిగా అశాంతి నెలకొందంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పూర్తిగా ఇటు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ను కలిసి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకసారి మాట్లాడదాం. సో కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మీ ఎమ్మెల్యేలతో సహా మీరు ఎమ్మెల్సీలతో సహా కూడా డీజీపీ గారిని కలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు కలవాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇలా ఎట్టు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పిపోయింది. ఇలా ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో నేను ఆనాడే చెప్పినా, మీ బిగ్ టీవీ కూడా చూపించింది. చాతగాని దద్దమ్మ ఈ సిపి అని నేను ఆ రోజే చెప్పిన. ఇలా నెల రోజులు అవుతుంది. నేను ఆ రోజు చెప్పినప్పుడు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఇలా కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఈ పరిస్థితులు ఉండకపోగదా. ఇలా కరీంనగర్ జిల్లాలో ఇలా 1 వీక్లో 3 పెద్ద ఇన్సిడెంట్లు అవుతాయా, ఫైరింగ్ ఇన్సిడెంట్ అవుతాయి, 2 అటెంప్ట్ మర్డర్లు అవుతాయా. ఏంటిది అన్నది? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? పోలీస్ పనిచేస్తుందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? సిపి పనిచేస్తుందా? ఎస్బీ పనిచేస్తుందా? వెంటనే సిపిని, ఆ 2 టౌన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దీన్ని చేయకపోతే మాత్రం నిజంగా కూడా చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇలా ప్రజలందరూ కూడా ఇలా కరీంనగర్లో భయంతో బతుకుతూ ఉన్నారు. ఎంతోమంది బ్యాంకర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎంతోమంది వ్యాపారస్తులు ఫోన్ చేస్తూ ఉన్నారు. అసలు మా పరిస్థితి ఏంది, చాలా భయంగా ఉంది, అసలు ఏది సెక్యూరిటీ లేకుండా పోతా అని అంటుంది. దయచేసి ఈ ఆఫీసర్లు వీళ్ళకి చేత కాదు, వీళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మాకు ఫ్రెష్ ఆఫీసర్లు వేసి మా కరీంనగర్ జిల్లాని మాత్రం భయాందోళన లేకుండా బతికే ప్రయత్నం చేయాలి. నిన్న మీ ఆఫీస్ పైన